ఒకసారి గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు 15వ తేదీన ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను ఏదైతే గుర్తు చేస్తూ మన 2000 పెన్షన్ వికలాంగులు వితంతులు వృద్ధులది పెన్షన్ల పెంపు కోసం అని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. వికలాంగుల పెన్షన్ 4000 నుంచి 6000కు, వృద్ధులు వితంతుల పెన్షన్ 2000 నుంచి 4000కు, నరాల బలహీనత ఉన్న వాళ్లకు 15,000 రూపాయల పెన్షన్ వేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఒక హామీని మేము ఇప్పటి వరకు కూడా నెరవేర్చపోగా దాన్ని గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు గుర్తించి ఏదైతే వికలాంగులు వృద్ధులు వితంతుల కోసం కేవలం ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మందకృష్ణ మాదిగ. ఈరోజు ఇంతవరకు పెన్షన్ పెంచడానికి కూడా గల కారణం ఓన్లీ ఎంఆర్పిఎస్ అని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాను. మందకృష్ణ మాదిగ గారు మాత్రమే బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచిస్తారు. ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ జీతాలు ఎట్లా పెంచుతుండ్రో ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వారికి ఎందుకు పెంచారు? వాళ్ళు ఎలాంటి కష్టం చేసుకొని బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. తల్లిదండ్రులను చూడని పిల్లలు ఉన్నారు. కాబట్టి దిక్కు సక్కు లేని ఉన్న వాళ్ళ కోసం ఖచ్చితంగా పెన్షన్ పెంచాలన్న దాని మీద ఈరోజు ఈ యొక్క ఉద్యమం చేపడుతున్నాము. ఈ యొక్క పెన్షన్ ఇట్లా పెంచకపోతే వచ్చే నెల 11వ తేదీన చలో హైదరాబాద్ ప్రోగ్రాం ఉంది. పెన్షన్ పెంచేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే ఉండదు. ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ఏదైతే మన పాలకుర్తి మండలం నుంచి వచ్చిన గ్రామాన్ని వచ్చిన ప్రజలందరికీ కూడా నేను శ్రేయస్సువంతి నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే కాలం ఖచ్చితంగా ఇది పెంచేంత వరకు కూడా మేము వదిలిపెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల ప్రకారం 15వ తారీఖు 9వ నెల ఎంఆర్ఓ ఆఫీసులలో ముట్టడి మంచిగా కార్యక్రమం అనేది అందరూ సహకారంతో మంచిగా జరిగింది. మనము రేపటి నుంచి కార్యక్రమం అన్న ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనము పెన్షన్లు పెంచుకోవడానికి అందరం సహకరించాలి. మనం ఎవరు వస్తలేరు వాళ్ళు వస్తే మేము వస్తాం అనేది కాదు. ఎవరు రాకపోని అందరికీ పింఛన్లు అందరికీ వస్తాయి. మనం అందరం కష్టపడాలి. ఎవరు ఒక్కరు కష్టపడతారు, ఉన్నోళ్ళంతా కష్టపడరు. మనం అందరం కూడా రావాలి. దేనికైనా అగ్రిమెంట్ చేసుకుందాం. మనం మంచిగా ఉంటుంది. మన పింఛన్లు తప్పకుండా అందరికీ పెరుగుతాయి. ఇప్పుడే సీతక్క కూడా ఇప్పుడే 3,90,000 బడ్జెట్ అనేది పెట్టడం జరిగింది మనం పెంచడానికే. కొంతమంది అంటారు కదంటే ఆడికి పోతే మాకు ఎట్లా వస్తాయి అంటే వస్తాయి, వాళ్ళకు కూడా వస్తాయి, మనకు కూడా వస్తాయి. కష్టపడ్డ వాళ్ళు మనం, తీసుకునే వాళ్ళు అట్లే ఉంటారు మన దగ్గర. అందుకే మన మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కూడా మంచి కార్యక్రమం విజయవంతమైందని మేము నా పాలకుర్తి మండల్ ఇన్ఛార్జి రాజేంద్ర అన్న, నేను